భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకుని వరంగల్ ఆర్టీఓ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ జప్తుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూమి విషయంలో రైతులు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారి నిర్లక్ష్యంగా చూపడంతో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నలభై ఏళ్లుగా తమ భూమి కోసం పోరాటం చేస్తున్న ఒక మహిళకు న్యాయం చేస్తూ ఏకంగా ఆర్టీఓ ఆఫీస్నే జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయంలో ఆస్తులు జప్తు చేశారు. వ్యవసాయ భూమి మా తాతలకి సంపాదించిన భూమి, మా తాతల నుండి వచ్చిన వారసత్వ భూమి. టెక్స్టైల్ పార్కు ఓ సైడ్కు ఉంది. సైడ్కు ఉంటే మా భూమి ఫస్ట్ వద్దన్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి కావాల్సిన అవసరం ఉంటుందని మళ్ళీ పిలిపించారు. మళ్ళీ ఆర్డీఓ వారు పిలిపించి మా భూమి అవసరం ఉన్నదంటే అప్పటికి రెండో పేపర్ స్టేట్మెంట్ కూడా పడ్డది. కానీ మరి 5 ఏళ్ళు అవుతుంది వాళ్ళకి ఇచ్చి మాకు అదే పైసలు ఇస్తారా ఎట్లా అని మేము అంటే మేము అంతే ఇస్తామని జబర్దస్త్గా మాకు పైసలు ముట్టముందుగా రోడ్డు పోస్తే మేము హైకోర్టు పోయి స్టే తెచ్చినాం. అయినా ఆపలే పోసినాక మేము కలెక్టర్ గారి దగ్గర పోయి ఇక భయం కొద్ది పైసలు తీసుకొని మీరు ఏమంటే అప్పీల్ పోండి అన్నారు. 5 సంవత్సరాలు లేట్ అయింది. అప్పీల్ పోతే 3 సంవత్సరాలు గడిచినాక మా పైసలకు జడ్జి గారు ఆ లెక్కలని చేసుకొని మాకు నష్టం జరిగిందని ఆ అమౌంట్ కింద ఇయ్యమని 6 నెలల కిందనే ఆర్డర్ ఇచ్చేసిండు. వీళ్ళకి ఆర్డీఓ ఆఫీస్ పంపితే వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ లాయర్ గారిని అప్రోచ్ అయితే ఆ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేయడం వల్ల మళ్ళీ మిగతా వీళ్ళకు అటాచ్డ్కు జప్తుకు నోటీసులు పంపిండు. అధికారులు హైకోర్టు నుంచి వచ్చిండ్రు. ఇవాళ షాయంపేట గ్రామంలో టెక్స్టైల్ పార్క్ కోసం గవర్నమెంట్ వాళ్ళు అక్వైర్ చేశారు. కాంపెన్సేషన్ ఏదైతే ఉందో తక్కువ ఇచ్చారని చెప్పేసి సదరు బాధితులు ల్యాండ్ అక్విజిషన్ అపిలేట్ అథారిటీ హైదరాబాద్ వారిలో దగ్గర అప్పీల్ వేయగా అటు అప్పీల్ అలవ్ అయింది. దాని ప్రకారంగా 2 కోట్ల పైచీలకు డబ్బు బాధితులకు గవర్నమెంట్ వాళ్ళు ఆర్డీఓ వరంగల్ వారు చెల్లించాల్సింది. కానీ వారు చెల్లించకపోవడం ద్వారా మేము ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేశాము. దాని ఎగ్జిక్యూషన్లో భాగంగా ఈరోజు ఎల్ఆర్ఏటీ నుంచి అధికారులు వచ్చారు. ఈ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆస్తి కానీ మూవబుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళు ఈరోజు జప్తు చేయడానికి కోసమే అధికారులు వచ్చారండి. ఇట్లా పైచిలకు డబ్బులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి, ఇంకా అదనంగా ఇవ్వాలని చెప్పేసి అక్కడ కాంపెన్సేషన్ అనేది ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ ఆ డబ్బును వీళ్ళు చెల్లించట్లేదు. కోర్టు యొక్క ఉత్తర్వులు ఏదైతే ఉందో వాళ్ళు ఫాలో కావట్లేదు. కాబట్టి దాని గురించి మేము ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది ఒకటి ఉంటుంది, అది వేశాం. ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ప్రకారంగా వీళ్ళు డబ్బులు చెల్లించట్లేదు కాబట్టి మూవబుల్ ప్రాపర్టీస్, ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన మూవబుల్ ప్రాపర్టీస్ ఈరోజు జప్తు చేయడం కోసం కార్యాలయం నుంచి అధికారులు వచ్చారండి, కోర్టు నుండి.